హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజా ఫ్యాషన్ హౌస్. ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టాను. ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది. మీషో నుంచి 2 ఆర్డర్స్ వచ్చాయి. ఒకటి తమిళనాడు నుంచి, ఒకటి ఛత్తీస్గఢ్ నుంచి. సేమ్ మోడల్, కలర్ డిఫరెంట్. సేమ్ మోడల్, కలర్ డిఫరెంట్. ఒకటి ఛత్తీస్గఢ్ నుంచి, ఒకటి తమిళనాడు నుంచి వచ్చింది మీషోలో. దీని ప్రాసెస్ ఎట్లా చేస్తున్నాను అనేది స్క్రీన్ మీద చూపిస్తాను. స్క్రీన్ పైన రండి. ఇది ఫ్లిప్కార్ట్ డాష్ బోర్డ్ అండి. ఇది ఏదైనా ఆర్డర్స్ వస్తే పెండింగ్ ఆర్డర్స్లోకి వస్తుంది. అప్పుడు మనము ఆర్డర్ ఐడిని క్లిక్ చేసి లేబుల్ని జనరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పెండింగ్ ఆర్టీడీలోకి వస్తుంది. ఆర్టీడీలోకి వస్తే మనము ఆర్డర్ని మొత్తం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ అది వస్తుంది పెండింగ్ హ్యాండ్ ఓవర్లోకి. అప్పుడు ఈ కార్డ్ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. అప్పుడు ఓటీసీని మనము వాళ్ళకి షేర్ చేసినాక మన ఆర్డర్ని వాళ్ళకి అప్పచెప్పాలి. అప్పుడు దీని ప్రాసెస్ మనకి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీషోది చూపిస్తున్నాను డాష్ బోర్డు చూడండి. ఇది ఏదైనా వచ్చేటప్పుడు ఆర్డర్స్ పెండింగ్లోకి చూపిస్తుంది. పెండింగ్లోకి చూపించినాక అక్కడ నుంచైనా మనం లేబుల్ జనరేట్ చేసుకోవచ్చు. లేకపోతే రెడీ టు సిప్లోకి వెళ్ళేసైనా మనం లేబుల్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ లేబుల్ జనరేట్ చేసినాక ఎక్స్ప్రెస్ బిస్ వాళ్ళు వచ్చి లేకపోతే షాడో ప్యాక్స్ వాళ్ళు వచ్చి మన ఆర్డర్ని రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ అది రిసీవ్ చేసుకున్నాక సిప్పుల్లోకి పోతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించాను కదా, ఎట్లా ఆర్డర్ వచ్చిందో, ఎట్లా ప్రాసెస్ చేసామో అనేది, ఎట్లా ప్యాక్ చేసే విధానం కూడా చూపించాము. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్.